సినిమా, పవన్ కళ్యాణ్ ఈ రెండు విడదీయలేని బంధం. ఆయనకి లైఫ్ ఇచ్చింది రాజకీయంగా సినిమానే. సినిమా లేకపోతే ఆయన రాజకీయము లేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అదే సందర్భంలో రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు తీసింది పెద్ద ఎన్టీఆర్ కూడా. అలాగే చిన్న ఎన్టీఆర్ అప్పుడు సినిమా తీస్తూనే రాజకీయాలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ సినిమాలు తీసుకుంటా ఉన్నారు. బాలయ్య సినిమాలు రాజకీయం రెండు చేస్తున్నారు కదా. కాబట్టి రోజా సినిమాలు రాజకీయం రెండు చేయట్లేదా? ఒక పవన్ కళ్యాణ్నే కాంట్రవర్సీ చేయాల్సిన అవసరమే ఉంది? సినిమాలు తీసుకుంటే తప్పే ఉంది? చేయనియండి. మొత్తం ఇక గదిలో కూర్చుని ఫైళ్ళ మీద సంతకాలు మంత్రులు అందరూ పెడుతున్నారు, లేకపోతే ముఖ్యమంత్రి పెడతారా? అందరూ పెడతారా? అదొక ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ సినిమాలు తీయడాని మీద కామెంట్లు అనవసరం. ఇకపోతే ఇంతకుముందు పుష్ప గురించి మాట్లాడారు, స్మగ్లర్తో సినిమాలా అని చెప్పి. ఇప్పుడు దాన్ని ఏమంటారు, గ్యాంగ్స్టర్ సినిమాలు తీయచ్చా అన్నటువంటి. సరే, ఆ చర్చ జరుపుకోండి, తప్పులేదు. ఎందుకంటే ఆయన మాట్లాడినప్పుడు నేను తప్పట్టాను, ఇప్పుడు మాట్లాడడంలో కూడా తప్పే, అందులో డౌటే లేదు. అంటే ఇప్పుడు అట్లాంటి సినిమాలే తీయడం. అయితే అసలు హీరోలు ఆలోచించాల్సినటువంటిది ఆ కాన్సెప్ట్. ఆ సినిమా ఇండస్ట్రీని ఆలోచించాలి. అందరు హీరోలు గ్యాంగ్స్టర్లుగా లేకపోతే మర్డర్లు పొడిచి చంపేస్తుంటారు. అదేందో మరి లా అండ్ ఆర్డర్ ఇట్లాంటి సినిమాల్లో ఉండవు. అలాగే ఏది అక్కడ కమిషనర్ నుంచి డీజీపీల దాకా సాష్టాంగ ప్రణామం చేసేస్తుంటారు. ఇది ఇదివరకు సినిమాలు చూసినప్పుడు సాధ్యం అనుకునేవాళ్ళు. కానీ నిజ జీవితంలో కూడా అదే కదా జరుగుతుంది. రౌడీజాలు, ఫ్యాక్షనిస్టులు వాళ్ళే హీరోలు, పోలీసులు వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని ఉంచుంటున్నారు. అలాగే వాళ్ళు ఎట్ట చెప్తే అట్ట కేసులు రాస్తున్నారు. కాబట్టి నిజ జీవితాన్ని సినిమాల్లో కూడా రిఫ్లెక్ట్ చేస్తున్నారు. కాకపోతే అది తప్పు అని తీసే దమ్ము ఎవడికి లేదు. అది మనం ఏం చేయలేము. ఇకపోతే ఒక కాంట్రవర్సీ క్రియేట్ అయింది ఏంటంటే, నిన్న బాలినేని ఫస్ట్ మాట్లాడినటువంటి మాట ఇంకొక సినిమాని అయితే ఇస్తారు. ఇంకా పవన్ది పెండింగ్లో ఉన్నదైతే ఉస్తాద్ భగత్ సింగ్ది. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తారన్నటువంటి మాటని బాగా వైరల్ అయింది. ఇక లాస్ట్ సినిమానా తర్వాత మళ్ళీ బాలినేని వివరణ ఇచ్చారు. ఎందుకంటే ఒకప్పుడు ఆయనే అన్నాడు, పవన్ కళ్యాణ్ అసలు వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ పక్కన కూర్చునే చనువు, జగన్ని కూడా ఒక ఆట ఆడించినోడు, జగన్ పిలిపించుకుని బతిన్లాడుకుని కూర్చోబెట్టుకుని మాట్లాడుకుంది ఆయన ఒక్కనే. ఇంకా మిగతా వాళ్ళందరి విషయంలో జగన్ చాలా సీరియస్గా వ్యవహరించారు, కానీ బాలినేనికి అపార గౌరవం ఇచ్చారు. అలాంటిది బాలినేని ఆయన్ని చిలకం చూపే చూశారు, చిన్న చూపే చూశారు జగన్. అయిపోయింది. అలాంటి బాలినేని ఇక్కడ ఇప్పుడు జనసేనలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే అభిమానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ని ఒక్క సినిమాకి నిర్మాతగా వ్యవహరించేందుకు ఛాన్స్ ఇవ్వండి అని బతిన్లాడారు. కాబట్టి ఆయన సినిమా తీయాలి. ఆయనకి తర్వాత మళ్ళీ TV9 వాళ్ళు విడిగా అడిగితే ఆయన అదే వివరణ ఇచ్చారు. నేను అట్ట ఎందుకంటాను, ఆయన ఇప్పుడేంటి ఇంకో 25 సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను, ఆయనకి సినిమానే లైఫ్ అన్నటువంటి. కాబట్టి ఆ కాంట్రవర్సీ కూడా లేదు, సినిమాలు ఏమి ఆపేది ఏమీ లేదు పవన్ కళ్యాణ్. అది క్లియర్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.